మీరు ఈ కథలో మీరు ఎన్ని అంశాలని చొప్పించారంటే బలిదేవుడిని తీసుకొచ్చారు. ఇంటికి ఒక బలిదేవుడిని ఇవ్వాలి. తర్వాత నాకు బాగా నచ్చిన అంశాలు ఇందులో 2 ఉన్నాయి ఈ కథలో. ఒకటి, దీర్ఘ సుమంగళి యోగం ఉన్న అమ్మాయి అయితే చెప్పు, నా కొడుక్కి పెళ్లి చేసుకుంటా అంటాడు. అన్న తండ్రి దీర్ఘ సుమంగళి యోగం అంటే ఆ అమ్మాయి అర్ధాంతరంగా చనిపోతుందన్న విషయం మర్చిపోతాడు. దీర్ఘ సుమంగళి యోగం ఉన్న అమ్మాయి కథ ముగిసిపోవచ్చు కదా, అది మర్చిపోయి దీర్ఘ సుమంగళి యోగం ఉండాలి అంటే వైధవ్యం ప్రాప్తించకూడదంటే కొడుకు చనిపోకూడదన్న అర్థంలో విశ్వనాథ్ గారి పాత్ర కోడల్ని తెచ్చుకోవాలనుకుంటుంది ఇంటికి. అట్లాగే ఆ తర్వాత మీకు అసలు ఆ అన్నయ్యల్ని కాపాడుకునే సన్నివేశం, మొత్తం శత్రువులు వాళ్ళని వెంబడిస్తుంటే అసలు తన వీపులోకి గొడ్డలి దింపేస్తారు కదా హీరో. నరసింహనాయుడు వీపులోకి గొడ్డలు దింపినా కూడా వెళ్ళి వాళ్ళని ట్రైన్ ఎక్కించే సన్నివేశం ఒకటి. అది వేళ రోమాంచితం అనే గూస్ బంప్స్ అనేది ఏదైతే మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నామో రోమాంచితం, అటువంటి సన్నివేశాల్ని మీరు సృష్టించారు. మీరు తెర మీద సృష్టించి ఆ సినిమా మొత్తానికి అద్భుతం ఏంటంటే ఆ తండ్రి పాత్ర చేతే మీరు ఇంతమందికి ఇన్ని చేసిన నువ్వు ఆ బిడ్డకి తల్లిని తీసుకురావాలేవా అని కన్విన్స్ చేసే, అంటే ఇన్ని అంశాలని కథలో చొప్పించి ఒక బలమైన కథ. తర్వాత పాత్ర, బాలకృష్ణ గారు పోషించిన పాత్ర కనిపిస్తుంది. బాలకృష్ణ గారు కనపడరు నరసింహనాయుడులో నరసింహనాయుడే కనిపిస్తుంటాడు, బాలకృష్ణ గారు కనపడరు. తర్వాత నాకు ఇప్పటికీ ఇవాళకి గుర్తుంది, చిన్నకృష్ణ గారు నంది పురస్కారాలు ప్రకటన వెలువడిన తర్వాత ఉత్తమ నటుడు నందమూరి బాలకృష్ణ, నరసింహనాయుడు అని చెప్పి వెళుతూ ఉంటే టీవీ న్యూస్ ఫాలో అవుతుంటే అది ఆ న్యూస్ తెలిసిన వెంటనే బాలకృష్ణ గారు మొట్టమొదటి ఫోన్ కాల్ మీకు చేశారంట. ఎందుకంటే బాలకృష్ణ గారికి మొట్టమొదటి నంది పురస్కారం అది. అసలు ఈ పాత్రకి అసలు అంకురార్పణ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? ఏదో దైవ సంబంధమైనటువంటి అంశాలు, సంఘటనలో, పాత్రలో, జీవితంలో చొరబడకపోతే ఇటువంటివి ఉద్భవించవు. ఎట్లా జరిగింది ఆ కల్పన, ఎట్లా జరిగింది? ఇన్ని సన్నివేశాల కల్పన, ఆ పాత్రల యొక్క తీరుతెన్నులు, ఇంత అద్భుతంగా దీన్ని పోర్ట్రేట్ చేయటం అంటారు, అట్లా పోర్ట్రేట్ చేసినటువంటి విధానం. ప్రతి ఫ్రేమ్ అండ్ ప్రతి ఫుటేజ్, ప్రతి సన్నివేశం కథా రచయితకి ఎవరికైనా కూడా, నాకే కాదు ఈ భూమి మీద ఎవరికైనా కూడా ఒక ఆత్మావిష్కరణ జరుగుతున్నప్పుడు ఒక సనాతన ధర్మం, చిన్నప్పటి నుంచి నా తల్లి నాకు నేర్పించినటువంటి పాఠాలే సనాతన ధర్మం. ఏదో ఒక బ్యాక్డ్రాప్లో దైవాన్ని లోపలికి తీసుకొచ్చి లక్ష్మీ నరసింహస్వామి, ఆ తర్వాత చాలామంది లక్ష్మీ నరసింహస్వామి టైటిల్స్, లక్ష్మీ నరసింహస్వామి బ్యాక్డ్రాప్లు, హోమాలు సిరీస్ వాళ్ళ డైరెక్టర్లు అందరూ కూడా, నేను అవన్నీ కూడా ఫాలో అవటం పెద్ద మంచిది. సో ఒక లక్ష్మీ నరసింహస్వామి ఆవిష్కరణ తీసుకురావటం దగ్గర నుంచి ద ఎండ్ పార్ట్ అన్నమాట. అసలు పెళ్ళే, అసలు నా భార్య అంటే శ్రీరామచంద్రుడు బంగారు సీతను తీసుకొచ్చి పట్టాభిషేకాన్ని, అక్కడి వరకు కూడా ఎక్కడా కూడా సనాతన ధర్మం అనేటటువంటి ప్లాట్ఫామ్ మీద రాసి నడిచినటువంటి కథకి ఆటోమేటిక్గా ఈ హ్యూమన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి అన్ని ఫీలింగ్స్ వస్తాయి. వచ్చినప్పుడు దాన్ని లేయర్స్కి వెళ్ళి వర్క్ చేయాలి. లేయర్స్కి వెళ్ళి వర్క్ చేసినప్పుడు మీకు చిన్న చిన్నవి కూడా, మీరు చెప్తారే చిన్న చిన్నవి కూడా చాలా అందంగా కనిపించినాయి అనమాట. సో అదే కారణం ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాకి గాను మీరు అందుకున్న రెమ్యూనరేషన్ దాదాపు నాకు ఎంత ఇచ్చారో నాకు పెద్ద తెలియదు, కానీ తెలీదా, గుర్తులేదా? అదే తెలియదు, గుర్తులేదు కూడా కాదు. చాలా ఎంత ఇచ్చినా కూడా అది, ఇప్పుడు నేను కథని అమ్ముకునేవాడిని కాదు. ఫస్ట్ పాయింట్, ఎప్పుడు కూడా జ్ఞానాన్ని ఎప్పుడు పంచాలి తప్పితే జ్ఞానాన్ని అమ్ముకోకూడదు. నేను ఎప్పుడు అతి తక్కువ సినిమాలు చేశాను ఈ ప్రపంచంలో. అవును, చేసిన నేను నాకు ఇంత కావాలి అని నేను ఎప్పుడు అడగను కూడా. ఎందుకంటే జ్ఞానం అమ్మబడేది కాదు, అట్లాగని కొనబడేది కూడా కాదు. జ్ఞానాన్ని పంచబడేది అని పూర్తిగా విశ్వసిస్తాను. కాబట్టి వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకున్నాను. నాకు నా నిర్మాత మేడికొండ మురళీకృష్ణ గారు నాకు ఎంత ఇచ్చారో నాకు సరిగా గుర్తులేదు, కానీ ఒక 5 లక్షలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ 5 లక్షల రూపాయలు మా అమ్మ, మా సిస్టర్ ఆదిలక్ష్మి చిలుకలూరుపేటలో ఉంటారు, అందరూ కలిసి, మా బావగారు సాంబశివరావు గారు అందరూ కలిసి
లక్ష్మీ నరసింహస్వామి ఉంగరాలు చేపించి చిలకలూరుపేటలోనే ఒక 20-30 ఉంగరాలు వచ్చినాయి ఆ డబ్బులకి. అందరికీ అసిస్టెంట్ డైరెక్టర్లు 5 ఉంటే 5 సినిమాకి పనిచేసి 5 ఓ నాకు అన్నం పెట్టినటువంటి లక్ష్మణ్ అనే ఒక బాయ్కి, నా కారు తోలినటువంటి ఒక డ్రైవర్కి, అప్పుడు ప్రొడక్షన్లో అవును అనమాట, అసిస్టెంట్ డైరెక్టర్స్కి, ప్రొడక్షన్ మేనేజర్కి, అసిస్టెంట్ ప్రొడక్షన్ మేనేజర్కి, ఏంటి జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్కి, అందరికీ కూడా ఉంగరాలు ఆ విజయవాడ మహాసభలో ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వాళ్ళ వేళ్లకి బాలకృష్ణ గారి సమక్షంలో, బి గోపాల్ గారి సమక్షంలో నేనే తొడగటం జరిగిందనమాట. ఆ డబ్బులన్నీ ఒక్క పైసా కూడా నా ఇంటికి తీసుకెళ్ళలేదు, నా పిల్లలకు కానీ నేను కానీ వాడుకోలేదు. ఇది లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణంగా ఇది నిజం.